So welcome to the next session, my dear students. సో ప్రీవియస్ సెషన్లో మనం ఈ ఎకనామికల్ నేషనలిజం గురించి మనం డిస్కస్ చేసాము. ఈ లెసన్లో అసలు ఈ న్యూ కన్జర్వేటిజం ఆఫ్టర్ 1815లో సో న్యూ కన్జర్వేటిజం అనేది స్టార్ట్ అయ్యింది. ఏంటిది న్యూ కన్జర్వేటిజం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జర్వేటిజం అంటే ఏంటంటే ఏ పొలిటికల్ ఫిలాసఫీ దట్ స్ట్రెస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రెడిషన్, ఎస్టాబ్లిష్డ్ institutions and customs and preferred gradual development to quick change. అయితే వీళ్ళు కన్జర్వేటిజం అనేవాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ థాట్ ప్రాసెస్ అన్నమాట. సో వీళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటారంటే ఎప్పటిదాకా ఏదైతే మన ట్రెడిషన్ ఉందో అది అలాగే ఉండాలి. ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే చర్చ్ కానీ లేదంటే ఇంక ఇతరత్ర ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అలాగే ఉండాలి. మన యొక్క కస్టమ్స్, మన యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయో అవి అలాగే ఉండాలి. ఒకటే రోజులో అంతా మారకూడదు, గ్రాడ్యువల్గా మారాలి. క్విక్ చేంజ్ అనేది ఉండకూడదు, గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఉండాలి, కానీ మొత్తానికి అంతా మారిపోకూడదు అనేది వీళ్ళ యొక్క వెర్షన్. సో అది కన్జర్వేటిజం. సో అది స్టార్ట్ అవుతోంది 1815లో. సో న్యూ టైప్ ఆఫ్ కన్జర్వేటిజం అనేది మొదలైంది అని చెప్తున్నాడు. సో ఫాలోయింగ్ ద డిఫీట్ ఆఫ్ నెపోలియన్ని 1815లో అందరూ కలిపి ఓడించేస్తారు. ఎవరెవరు? యూరోపియన్ గవర్నమెంట్స్ వాస్ డ్రివెన్ బై ఎ స్పిరిట్ ఆఫ్ కన్జర్వేటిజం. సో నెపోలియన్ ఓడిపోయిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి యూరోపియన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్జర్వేటిజం వైపు చూశాయి. అవన్నీ కూడా కన్జర్వేటిజం ద్వారా గ్రో అవుదామనుకున్నాయి. సో కన్జర్వేటిజం ఆల్రెడీ చెప్పినట్టుగా బిలీవ్డ్ ఇన్ ద ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద సొసైటీ. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఎలాగైతే ఉందో అలాగే ఉండాలి. లైక్ మొనార్కీ ఉండాలి, చర్చ్ ఉండాలి, సోషల్ హైరార్కీస్ ఉండాలి, ఎవరు పెద్ద చిన్న అనే సోషల్ హైరార్కీ ఉండాలి, ప్రాపర్టీ అండ్ ద ఫ్యామిలీ ఇంతకుముందు ఎలా ఉందో ఆ రకంగానే ఉండాలి. అవన్నీ కూడా ప్రిజర్వ్ అవ్వాలి. ఈ రూల్స్, రెగ్యులేషన్స్, పాత పద్ధతులన్నీ కూడా సో అలాగే ప్రిజర్వ్ అవ్వాలి. సో మోస్ట్ కన్జర్వేటివ్స్ హౌఎవర్ డిడ్ నాట్ ప్రపోజ్ ఎ రిటర్న్ టు ద సొసైటీ. అంటే అలాగే ఉండాలి అంటే దానికి అర్థం ఏంటంటే పూర్వపు రోజుల్లోకి వెళ్ళిపోవాలని కాదు, డెవలప్మెంట్ కూడా కావాలి. కానీ చాలామంది కన్జర్వేటివ్స్ ప్రీ రెవల్యూషనరీ డేస్ ఎట్లా అయితే ఉండి ఫస్ట్ స్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ అలాగైతే ఉండకూడదు. ప్రీ రెవల్యూషనరీ డేస్లో ఎలా ఉందో సొసైటీ అట్లా అయితే ఉండకూడదని చాలామంది మోస్ట్ ఆఫ్ ద కన్జర్వేటివ్స్ హౌఎవర్ డిడ్ నాట్ ప్రపోజ్. ఆ రకంగా ప్రీ రెవల్యూషనరీ పాత పద్ధతులు కావాలి అన్నంత మాత్రాన కంప్లీట్గా మళ్ళీ ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ అలా కాదు. సో ఆ ట్రెడిషన్స్ని కంటిన్యూ చేసుకుంటూ కొత్త పద్ధతిలో మనం గ్రో అవ్వాలి. సో అంటే పాత వాటిలో ఉన్న మంచిని ఉంచుకుంటూ అందులో ఉన్నటువంటి చెడుని తగ్గించుకుని వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలనేది వీళ్ళ థాట్ ప్రాసెస్. రాదర్ దే రియలైజ్డ్ ఫ్రమ్ ద చేంజెస్ ఇనిషియేటెడ్ బై నెపోలియన్ దట్ మోడర్నైజేషన్ కుడ్ ఇన్ ఫ్యాక్ట్ స్ట్రెంగ్థన్. సో నెపోలియన్ కొన్ని మంచి మార్పులు చేశాడు. వాటి ద్వారా వీళ్ళు ఏం నేర్చుకున్నారు? డెవలప్మెంట్ అనేది అవసరమే. సో డెవలప్మెంట్ చేయటం ద్వారా ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెంగ్థన్ ద ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్ లైక్ మొనార్కీని డెవలప్ చేయటం ద్వారా సో బాగా స్టేట్ పవర్ఫుల్ అయింది, ఎఫెక్టివ్గా అయింది, స్ట్రాంగ్. నెపోలియన్ చాలా ఏళ్ళు బాగా స్ట్రాంగ్గానే రూల్ చేశాడు, బాగా ఎకనామికల్గా గ్రో అయింది ఫ్రాన్స్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో వీటి ద్వారా వాళ్ళు ఏం ఆలోచించారంటే మొనార్కీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మొనార్కీ బాగుంటుంది. సో స్టేట్ పవర్ని ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ స్టేట్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది. అలాగే మోడర్న్ ఆర్మీని మనం పెంచుకోవాలి. బ్యూరోక్రసీ, ఎఫిషియెంట్ బ్యూరోక్రసీ అంటే రాజు ఏదైనా డెసిషన్స్ చేస్తే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎఫిషియెంట్ బ్యూరోక్రసీ కావాలి. డైనమిక్ ఎకానమీ కావాలంటే గ్రో అవుతూ ఉండాలి ఎకానమీ. ఒకే స్టాండర్డ్గా ఒకే టైప్ ఆఫ్ ఎకానమీ ఉండకూడదు, డైనమిక్గా ఉండాలి. అండ్ ఫ్యూడలిజంని అబాలిష్ చేయాలి. అంటే ఒక క్లర్జీ థర్డ్ ఎస్టేట్ వాళ్ళే ఎప్పుడు ట్యాక్సెస్ పే చేయాలి, సెకండ్ ఎస్టేట్కి, ఫస్ట్ ఎస్టేట్కి అనే కైండ్ ఆఫ్ మెథడాలజీని మనం అబాలిష్ చేయాలి. అండ్ సర్ఫ్డమ్ అంటే ఏంటి? బానిసత్వం. సో సర్ఫ్డమ్ అనేది మనం అబాలిష్ చేయాలి. వీటి ద్వారా మనం ఆటోక్రటిక్ మొనార్కీస్ని స్ట్రెంగ్థెన్ చేయొచ్చు. ఓకే, సో ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మనం తొలగిస్తూ మొనార్కీనే కంటిన్యూ చేద్దాము అనేది వాళ్ళ యొక్క కన్జర్వేటివ్స్ యొక్క థాట్. దీని ద్వారా ఆటోక్రటిక్ మొనార్కీస్ని స్ట్రెంగ్థెన్ చేయొచ్చు అని అనుకున్నారు.
1815లో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యూరోపియన్ పవర్స్ వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్, ఎవరెవరు యూరోపియన్ పవర్స్, ఎవరెవరు బ్రిటన్ అండ్ రష్యా అండ్ ఆస్ట్రియా కలెక్టివ్లీ వీళ్ళందరూ కలిపి నెపోలియన్ని డిఫీట్ చేశారు. అండ్ వీళ్ళందరూ వియన్నాలో కలిశారు. కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అంటారు దాన్ని. వియన్నాలో కలిశారు. సో యూరప్లో ఏ రకంగా ఇక మీదట రూలింగ్ ఉండాలని డిస్కషన్ చేసుకున్నారు. కాంగ్రెస్ వాజ్ హోస్టెడ్ బై ఆస్ట్రియన్ ఛాన్సలర్ డ్యూక్ మెటర్నిచ్. ఇది ఇంపార్టెంట్ బిట్ వస్తుంది. సో ఈ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఎక్కడ జరిగింది? ఆస్ట్రియాలో జరిగింది. అండ్ ఎవరు దాన్ని హోస్ట్ చేశారు? డ్యూక్ మెటర్నిచ్, ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా, ఆయన దాన్ని హోస్ట్ చేశారు. సో ద డెలిగేట్స్ drew up a treaty of Vienna in 1815. 1815లో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ట్రీటీ ఆఫ్ వియన్నా ఎప్పుడు జరిగింది? 1815లో జరిగింది. ఎక్కడ జరిగింది? ఆస్ట్రియాలో జరిగింది. ఎవరు దాన్ని ప్రిసైడ్ చేశారు? ఆస్ట్రియన్ ఛాన్సలర్ డ్యూక్ మెటర్నిచ్, విత్ ఆబ్జెక్ట్ ఆఫ్ అన్డూయింగ్. ఇప్పటిదాకా నెపోలియన్ ఏవైతే చేంజెస్ చేశాడో వాటన్నిటిని అన్డూయింగ్ అంటే అండు, మళ్ళీ వెనక్కి తెచ్చేయడం, రిమూవ్ చేసేయడం. అవన్నీ కూడా ఇక్కడ ఉందిగా అండు, నేను ఇప్పుడు గీత పెడతాను, ఇక్కడ ఇలా గీత పెట్టాను. అండు అంటే ఏంటి? వెనక్కి. సో దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పాత పద్ధతిలో తీసుకురావడం. దట్ హ్యాడ్ కమ్ అబౌట్ డ్యూరింగ్ నెపోలియన్ వార్స్లో వచ్చినటువంటి ఏవైతే చేంజెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అండూ చేశారు. తర్వాత బార్బన్ డైనాసిటీ, అప్పుడు వాళ్ళు బార్బన్ డైనాసిటీని పక్కకు దోసేసి వీడు అండర్లోకి తెచ్చుకున్నాడు. సో ఆ బార్బన్ డైనాసిటీ ఎట్లా అయితే ఉండేదో ఇంతకుముందు దాన్ని రిస్టోర్ చేశారు. రిస్టోర్డ్ టు పవర్. సో ద బార్బన్ డైనాసిటీ విచ్ హ్యాడ్ బీన్ డిపోజ్డ్ డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్లో వీళ్ళని పక్కకు దోసేసారు. బార్బన్ డైనాసిటీ వాళ్ళని మళ్ళీ పవర్లోకి తీసుకొస్తారు. ఫ్రాన్స్ లాస్ట్ ఇట్స్ టెరిటరీస్. ఓకే, ఫ్రాన్స్ ఏదైతే అవుట్ సైడ్ ఫ్రాన్స్ టెరిటరీస్ ఉన్నాయో ఆ టెరిటరీస్ అన్నీ కూడా మళ్ళీ ఏం చేశారు? ఎనెక్సిడ్ అంటే తీసి పక్కన పడేసి ఏ సిరీస్ ఆఫ్ స్టేట్స్, అంటే ఫ్రాన్స్ చుట్టుపక్కల చిన్న స్టేట్స్ని క్రియేట్ చేశారు. వాటిని స్ట్రెంథన్ చేయడం ద్వారా ఫ్రాన్స్ ఇక మీదట మళ్ళీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ జరగకుండా ఫ్రాన్స్ని ఆపాలని చెప్పి, సో ఫ్రాన్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఏవైతే ఫ్రాన్స్ టెరిటరీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వేరే వేరే కంట్రీస్లో కలిపేశారనమాట. సో నెదర్లాండ్స్ ఏదైతే బెల్జియంకి యాడ్ చేశారు, అది నార్త్ సైడ్ దాని బౌండరీ కింద ఫిక్స్ చేశారు. సో కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ విచ్ ఇన్క్లూడెడ్ బెల్జియం వాజ్ సెటప్. సో బెల్జియంతో పాటు ఉన్న నెదర్లాండ్ని నార్త్ సైడ్ ఫ్రాన్స్కి నార్త్ పెట్టడం ద్వారా నార్త్లో ఫ్రాన్స్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వడం ఆగిపోతుందని ఆలోచించారు. అలాగే గియోనా వాజ్ యాడెడ్ టు పైడ్మంట్కి సౌత్లో పైడ్మంట్కి ఈ గియోనా అనే టెరిటరీని యాడ్ చేయడం ద్వారా సౌత్ సైడ్ కూడా ఫ్రాన్స్ గ్రో అవ్వకుండా ఆపారు. ప్రష్యా వాజ్ గివెన్ 2 ఇంపార్టెంట్ టెరిటరీస్ ఆన్ ద వెస్ట్ సైడ్ ఏమో ప్రష్యాని పెట్టి ఆపేశారు. ఆస్ట్రియా వాజ్ గివెన్ ద కంట్రోల్ ఆఫ్ నార్త్ అండ్ ఇట్లా ఆస్ట్రియా ఇటువైపు ఈస్ట్ సైడ్ ఉంటుంది. సో ఈ రకంగా మొత్తం ఫ్రాన్స్ 4 పక్కల కూడా ఉన్నటువంటి ఫ్రాన్స్ టెరిటరీస్ని అక్కడ ఉన్న పక్క కంట్రీస్లో కలిపేసి, సో మొత్తం మీద ఫ్రాన్స్ని ఇంకా గ్రో అవ్వకుండా చేయాలని ఆలోచించారు. ఓకే, సో బట్ ద జర్మన్ కాన్ఫెడరేషన్ ఏదైతే 39 స్టేట్స్ జర్మన్ కాన్ఫెడరేషన్ సెట్ చేసాడు నెపోలియన్, అది మాత్రం ఏమీ టచ్ చేయలేదు. జర్మన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ 39 స్టేట్స్ దట్ హ్యాడ్ బీన్ సెటప్ బై నెపోలియన్, అదొక్కటి మాత్రం మార్చకుండా అలా వదిలేశారు. మిగతా అన్నీ కూడా మార్చేశారు. ఇన్ ద ఈస్ట్ రష్యా వాజ్ గివెన్ పార్ట్ ఆఫ్ పోలాండ్. ఈస్ట్ పక్క మళ్ళీ రష్యాకి పోలాండ్లో కొంత మొక్క ఇచ్చారు. వైల్ ప్రష్యా వాజ్ గివెన్ ఏ పోర్షన్ ఆఫ్ సాక్సోనీ. సో సాక్సోనీలో చిన్న పోర్షన్ని పర్షియాకి ఇచ్చారు. ఈ రకంగా ఈ ట్రీటీ ఆఫ్ వియన్నా ద్వారా ఇన్ని రకాల పంపకాలు జరిగాయి అన్నమాట. ఈ రకంగా అరేంజ్మెంట్స్ అనేవి మారాయి. ద మెయిన్ ఇంటెన్షన్ వాజ్ టు రిస్టోర్ ద మొనార్కీస్. ఇవన్నీ కూడా ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మొక్కలు కలిపేసి మళ్ళీ ఒక మొనార్కీ కింద వాళ్ళని పెట్టి, అంటే ఇంకా నేషనలిజం ఇప్పుడు బయటకు వస్తే అప్పుడు మళ్ళీ మారుతాయి ఇవన్నీ కూడా. సో ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? రిస్టోర్ ద మొనార్కీస్. ఇక్కడ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఈ పాయింట్ అలా పడాలి. సో వాట్ ఆర్ ద
వేరియస్ థింగ్స్ దట్ ఆర్ డిరైవ్డ్ డ్యూరింగ్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అంటే ఇవన్నీ రాస్తూ లాస్ట్లో ద మెయిన్ ఇంటెన్షన్ వాస్ టు రిస్టోర్ ద మొనార్కీస్ దట్ హ్యాడ్ బీన్ ఓవర్ థ్రోన్ బై నెపోలియన్ ఏదైతే మొనార్కీస్ని పక్కన పడేసి వాడు అండర్లో పెట్టుకున్నాడో ఆ మొనార్కీస్ని మళ్ళీ రిస్టోర్ చేయటమే కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ట్రీటీ ఆఫ్ వియన్నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో క్రియేట్ ఏ న్యూ కన్జర్వేటివ్ ఆర్డర్. సో యూరప్లో మళ్ళీ ఒక కన్జర్వేటివ్ ఆర్డర్ని తీసుకొచ్చారు దేనిలో, ట్రీటీ ఆఫ్ వియన్నా ద్వారా. సో కన్జర్వేటివ్ రిజైమ్ సెటప్ ఇన్ 1815 వర్ ఆటోక్రటిక్. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఆటోక్రసీలోకి వెళ్ళిపోయింది. దే డిడ్ నాట్ టాలరేట్ క్రిటిసిజం అండ్ డిసెంట్. సో ఎప్పుడైతే ఆటోక్రటిక్లోకి వెళ్ళిపోయిందో ఆబ్వియస్గా క్రిటిసిజం వస్తుంది. ఇప్పుడు ఆటోక్రటిక్ అంటే ఏంటి, సో వాడికి నచ్చినట్టుగా వాడు రూల్ చేయడం, ప్రజలకు నచ్చుతుందా లేదో వాడికి అనవసరం, హీ షుడ్ లైక్ హిజ్ రూలింగ్, వాడికి ఎలా నచ్చితే అలా డెసిషన్స్ తీసుకోవడం, అంటే సింగిల్ పర్సన్స్ రూలింగ్ ఈజ్ ఆటోక్రసీ. సో దానివల్ల క్రిటిసిజం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒక డెసిషన్ నువ్వు తీసుకున్నప్పుడు అందరికీ నచ్చదు కదా ఆ డెసిషన్, కాబట్టి క్రిటిసిజం వస్తుంది. సో వీటిని క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఆటోక్రటిక్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, సెన్సార్షిప్ స్టార్ట్ చేస్తాయి. ఓకే, సో వీటిని క్రబ్ చేయడానికి, క్రబ్ చేయడం అంటే ఏంటి, వాటిని అణిచివేయటానికి. సో క్వశ్చన్ ద లెజిటిమసీ అంటే గవర్నమెంట్ నువ్వు ప్రశ్నిస్తావా, అంటే గవర్నమెంట్ నమ్మకం లేదా, అట్లా. లెజిటిమసీ అంటే ఏంటి, సో ఎవడైతే గవర్నమెంట్ని ప్రశ్నిస్తాడో, గవర్నమెంట్ యొక్క లెజిటిమసీని ప్రశ్నిస్తాడో వాళ్ళ మీద సెన్సార్షిప్ ఇంపోజ్ చేసి, ఓకే, సో టు కంట్రోల్ వాట్ వాస్ సెడ్ ఇన్ న్యూస్ పేపర్ అండ్ బుక్స్. సో న్యూస్ పేపర్లో ఏం రావాలి, బుక్స్లో. సెన్సార్షిప్ అంటే ఏంటమ్మా, సో సెన్సార్షిప్ అంటే ఏంటి, ఇప్పుడు మనం సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్ళే ముందు సెన్సార్ బోర్డు ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. సినిమా ఏ సర్టిఫికెట్, యూ సర్టిఫికెటా, ఏ సర్టిఫికెటా, యూ/ఏనా, సో ఈ రకంగా కొన్ని సర్టిఫికెట్స్ ఇస్తుంది. సో సెన్సార్ అంటే ఏంటంటే వీళ్ళు ఒక కమిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా లాంగ్వేజ్లో చెప్తున్నా, సో వాళ్ళు చూస్తారు లోపల ఏమైనా అభ్యంతరకరమైనటువంటి సిచ్యుయేషన్స్ కానీ సీన్స్ కానీ ఉంటే వాటిని డిలీట్ చేస్తారు. ఏవైతే చూపించడానికి బాగుంటాయో అవి మాత్రమే చూపించేలాగా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సెన్సార్స్. మనకి ఇప్పుడున్న ఫిలిం సెన్సార్ బోర్డు చెప్తా. అలాగే అప్పట్లో కూడా రాజుకి ఎగ్నెస్ట్గా లేకపోతే రాజు యొక్క పరిపాలనని క్రిటిసైజ్ చేసే విధంగా ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి, ఆ న్యూస్ని బయటకు రానివ్వడు. సో రాజు ఫిక్స్ చేస్తాడు ఏం రావాలి న్యూస్ పేపర్లో. బుక్స్ మీరు రాస్తున్నారా, ఎవరైనా గొప్ప వాళ్ళు తెలివైన వాళ్ళు ఏమైనా పుస్తకాలు రాస్తే మీ పుస్తకాల్లో ఏం రాయాలి, మీరు ఎక్కడైనా నాటకాలు చేస్తున్నారా, వీధి నాటకాలు. అప్పట్లో సినిమా థియేటర్స్ లేవు కదా, సో స్ట్రీట్ ప్లేస్ ఉంటాయి. ఆ స్ట్రీట్ ప్లేలో కూడా నువ్వు రాజును పొగుడుతూనే చేయాలి తప్ప రాజుని క్రిటిసైజ్ చేయకూడదు, రాజు గవర్నెన్స్ని క్రిటిసైజ్ చేయకూడదు. అండ్ పాటలు, సో లిబర్టీ అండ్ ఫ్రీడమ్ రిఫ్లెక్ట్ చేసే పాటలు పాడకూడదు. ఎప్పుడైతే ఆ పాటలు పాడి ఆ థాట్ అనేది ప్రజల్లో మొదలవుతుందో అదే రెవల్యూషన్ దారితీస్తుంది, మొనార్కీని దించేస్తుంది. సో వాళ్ళకి అది ఇష్టం ఉండదు కదా, మొనార్కీ వాళ్ళకి కావాలి కదా, కాబట్టి వీటన్నిటి మీద సెన్సార్షిప్ని ఇంపోజ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న మంచి గమ్మత్తైన పిక్చర్ ఉంటుందన్నమాట. ఇది క్లబ్స్ అనమాట, క్లబ్ ఆఫ్ థింకర్స్. అంటే వీళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులు అనమాట. అంటే సొసైటీలో మంచి నాలెడ్జబుల్ పర్సన్స్, ఇంటెలెక్చువల్ పర్సన్స్. వీళ్ళందరూ కూడా ఒక క్లబ్ కింద ఫామ్ అయ్యారు. అంటే థింకర్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, పొలిటికల్ థింకర్స్ కావచ్చు, లేదంటే ఎకనామికల్ థింకర్స్ కావచ్చు, ఏ రకంగా ఇంప్రూవ్ చేయొచ్చు యూరోప్ని అనే ఒక క్లబ్ అనుకున్నాను. ఈ క్లబ్లో ఫస్ట్ రూల్, ద ప్లెకు ఆన్ ద లెఫ్ట్ బేర్స్ ఇన్స్క్రిప్షన్స్. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది దిస్ ఈజ్ ఇన్స్క్రిప్షన్. ఏముంది దీని మీద అంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ మీటింగ్. సో ఈరోజు మీటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ లాంగ్ విల్ థింకింగ్ బీ అలౌడ్ టు అస్. సో మనల్ని ఇంకెన్నాళ్ళు ఈ మొనార్కీ రాజులు మనల్ని ఆలోచించడానికి అవకాశం ఇస్తారు అనేది ఫస్ట్ వీళ్ళ క్వశ్చన్, ఇవాళ క్వశ్చన్. అయితే ఇక్కడ రూల్స్ అనమాట, ఈ క్లబ్ యొక్క రూల్స్ ఇక్కడ రాశారు. ఒకటోది ఏంటంటే, సైలెన్స్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ ద లెర్నింగ్ సొసైటీ. ఈ లెర్నింగ్ సొసైటీలో అంటే థింకర్ అనేవాడు మాట్లాడకపోతే సొసైటీకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే ఇప్పుడు నీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి, ఇప్పుడు నేను ఇప్పుడు క్లాస్ చెప్తే కదా ఉపయోగం. నేను ఇలా కామ్గా కూర్చుంటే ఉపయోగం ఏమైనా ఉందా? క్లాస్కి వచ్చి టీచరు క్లాస్కి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఉపయోగం ఉందా? అలాగే ఈ థింకర్స్ అందరూ కూర్చున్నారు ఒక క్లబ్లో, కానీ వాళ్ళు ఏంటి, ఫస్ట్ వాళ్ళ రూల్ అంట సైలెన్స్ అంట, మాట్లాడకూడదు. క్లబ్లోకి వచ్చినా నీ థాట్స్ ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయకుండా కూర్చోవాలి.
అండ్ రెండోది ఏంటంటే టు అవాయిడ్ ద ఈవెన్చువాలిటీ వేర్ బై మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్ మే కమ్ టు ద టెంప్టేషన్ ఆఫ్ స్పీచ్ మజిల్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. సో ఎవడైనా పొరపాటున ఏదైనా చెప్పేద్దాం, సొసైటీకి ఏమైనా మంచి చేసేద్దాం అదే కనుక కంగారులో ఉంటారు ఇక్కడికి వచ్చేవాళ్ళు. కాబట్టి మీ అందరికీ కూడా ఎంటర్ అవుతూనే నోటికి గుడ్డలు ఇస్తాము. ఓకే, మజిల్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద మెంబర్స్ అపాన్ ఎంటరింగ్. సో దట్ అవి కట్టుకుని కూర్చుంటే మీకు ఆ మాత్రం టెంప్టేషన్ కూడా రాదు మాట్లాడడానికి. సో ఈ రకంగా వీళ్ళందరినీ నోళ్ళు కట్టేసి, అంటే ఇట్లాంటి తెలివైన వాళ్ళని, సొసైటీకి మంచి చేద్దాం అనుకున్న వాళ్ళందరినీ కూడా ఈ రకంగా ఆపేసి, సో అంటే దిస్ ఈజ్ హౌ ద మొనార్కీ ఈజ్ కంట్రోలింగ్ ద గ్రోత్. సో ఇట్లాగా వాళ్ళు బిహేవ్ చేసేవారు. ఈ పిక్చర్ అనేది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అక్కడ ఉన్నాం నెక్స్ట్ ప్రీవియస్ స్లైడ్లో లిబర్టీ అండ్ ఫ్రీడమ్ అసోసియేటెడ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. సో మళ్ళీ అది ఎక్కడ రాకుండా ఉండటం కోసం వాటిని మొత్తం సెన్సార్షిప్ చేశారనమాట. సో ద మెమరీ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ నన్ లెస్ కంటిన్యూడ్. సో ఎంత వీళ్ళు అని చేసిన మనసులో ఎంతో కొంత అప్పుడున్న ఫ్రెంచ్ రెవల్యూషన్లో మనం అలా చేసాంరా, ఇలా చేసాంరా అనే కైండ్ ఆఫ్ ఆ స్పిరిట్ అదైతే అలాగే కంటిన్యూ అవుతుంది. ద మెమరీ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్, ద మెమరీ నాన్ లెస్ కంటిన్యూడ్ టు ఇన్స్పైర్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ కన్జర్వేటిజంకి ఎగ్నెస్ట్గా ఉండేవాళ్ళే లిబరల్స్. ఈ లిబరల్స్ మనసులో మాత్రం ఇంకా ఆ మెమరీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ టేకెన్ అప్ బై ద లిబరల్ నేషనలిస్ట్ హూ క్రిటిసైజ్డ్ ద. సో ఈ లిబరల్ నేషనలిస్ట్ ఫస్ట్ ఏం చేశారు అందరికీ, అంటే ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఉన్నారు మా లిబరల్ నేషనలిస్ట్, వీళ్ళు కన్జర్వేటిజం పడదు, వీళ్ళు ఏం చేస్తారు, సో కన్జర్వేటిజంని క్రిటిసైజ్ చేయాలి. వాళ్ళు ఫస్ట్ ఏం క్రిటిసైజ్ చేస్తారంటే ఈ కన్జర్వేటిజం ఆర్డర్ ఏదైతే ఉందో, ఈ న్యూ కన్జర్వేటిజం ఆర్డర్ విచ్ వాస్ డిరైవ్డ్ త్రూ ట్రీటీ ఆఫ్ వియన్నా. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని తీసేశారు. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేకపోతే ప్రజలకి ఎట్లాగా థాట్స్ అన్నీ వెళ్తాయి. సో ఎవడైనా ఏదైనా మంచి చెప్పినా ఏది చెప్పినా కూడా ఎలా వెళ్తాయి పబ్లిక్కి అనేది అది క్రిటిసైజ్ చేసేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు టేకప్ చేసినటువంటి ఫస్ట్ టాస్క్ ఏంటంటే, సో వీళ్ళు పెట్టినటువంటి కన్జర్వేటివ్ ఆర్డర్ ద్వారా ఈ సెన్సార్షిప్ ఏదైతే ప్రెస్ని సెన్సార్ చేశారో సో దాన్ని వీళ్ళు క్రిటిసైజ్ చేసేవారు. ఓకే, సో నెక్స్ట్ ఈస్ రివల్యూషనరీస్. సో డ్యూరింగ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ 1815లో ఎప్పుడైతే ఈ రిప్రెషన్ స్టార్ట్ అయిందో, సో లిబరల్ నేషనలిస్ట్ అందరూ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళంతా కూడా సీక్రెట్ సొసైటీస్ పెడతారు. యూరోపియన్ స్టేట్స్లో చాలా స్టేట్స్లో ఓకే సీక్రెట్ సొసైటీస్ పెట్టి అప్పుడున్న యంగ్ పీపుల్ని బాగా ట్రైన్ చేస్తారు రెవల్యూషనరీస్ కింద. అండ్ వాళ్ళ ద్వారా వాళ్ళ ఐడియాస్ని యూరోప్ మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. టు బీ రివల్యూషనరీ అట్ దిస్ టైమ్ వాజ్ మెంట్ ఎ కమిట్మెంట్ టు అపోజ్. అంటే ఇక్కడ రివల్యూషనరీ అవ్వాలంటే ఈ టైంలో మీరు ఓపెన్గా అంటే మీరు మొనార్కియల్ ఫార్మ్స్ని అపోజ్ చేస్తున్నట్లు లెక్క, అప్పుడు ఉన్నటువంటి కన్జర్వేటివ్ ఆర్డర్ని మీరు అపోజ్ చేస్తున్నట్లు లెక్క, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ వియన్నా కాంగ్రెస్. సో వియన్నా కాంగ్రెస్లో ఏదైతే మొనార్కియల్ ఆర్డర్ అదే కన్జర్వేటివ్ ఆర్డర్ ఫామ్ అయిందో దాన్ని మీరు అపోజ్ చేస్తున్నట్లు లెక్క. సో అండ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ వాట్? లిబర్టీ అండ్ ఫ్రీడమ్. So most of these revolutionaries also saw the creation of nation states as a necessary part of the struggle. So వీళ్ళందరూ ఏమి డిసైడ్ అయ్యారంటే మనం ఈ ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాలంటే మనం నేషన్ స్టేట్స్ని తయారు చేయాలి. ఓకే, నేషన్ స్టేట్స్ని తయారు చేస్తేనే దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రగుల్. సో ఈ ఫ్రీడమ్ మనకి ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనం అన్నిటినీ కూడా నేషన్ స్టేట్స్ కింద విడదీయాలి. సో వన్ సచ్ ఇండివిజువల్ అట్లాంటి థాట్ని ఇంకాస్త ముందుకు పట్టుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే ఇటాలియన్ రెవల్యూషనరీ గుజిప్పి మజిని. ఈ స్పెల్లింగ్స్ ఇవన్నీ కూడా ఒక 10-15 సార్లు రాయండి, ప్రాక్టీస్ చేయండి. స్పెల్లింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, ఇయర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ హిస్టరీ. సో ఇటాలియన్ రెవల్యూషనరీ పేరేంటి? గుజిప్పి మజిని. సో ఈయన గియోనాలో పుట్టాడు 1805లో. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో బికాజ్ ఎ మెంబర్ ఆఫ్ సీక్రెట్ సొసైటీ ఆఫ్ కార్బోనరీ. సో కార్బోనరీ, సో ఈయన ఎక్కడ దేనికి సీక్రెట్ సొసైటీ మెంబరు? కార్బోనరీ. ఓకే, యాజ్ ఎ యంగ్ మ్యాన్ 24 years ఈయనకి హీ వాజ్ సెంట్ ఇన్ ఎగ్జైల్. సో ఆయన్ని జైల్లో పడేశారు ఇన్ 1831 ఫర్ అటెంప్టింగ్ రివల్యూషన్ ఇన్
లిగ్యూరియాలో రెవల్యూషన్ చేశారు ఫస్ట్ ఈయన. సో లిగ్యూరియాలో రెవల్యూషన్ చేసినందుకు కానీ ఆయన్ని జైల్లో పెట్టారు. ఈ సబ్సిక్వెంట్లీ ఫౌండెడ్ 2 more అండర్గ్రౌండ్ సొసైటీస్. ఈయన సబ్సిక్వెంట్గా ఇంకా 2 అండర్గ్రౌండ్ సొసైటీస్ని ఈయన పెట్టారు. సో ఆ సొసైటీస్ పేరేంటి? యంగ్ ఇటలీ. సో యంగ్ ఇటలీ ఒకటి, అది ఎక్కడ? మార్సిలీస్లో. అండ్ యంగ్ యూరప్ ఇన్ బెరీన్. ఓకే, బెర్నీ. సో యంగ్ ఇటలీ ఇన్ మెర్సిలిస్ అండ్ యంగ్ యూరప్ ఇన్ ఎక్కడ? బెరీన్. సో వీళ్ళందరూ కూడా లైక్ మైండెడ్ యంగ్ మ్యాన్ అందరినీ కూడా ఈయన తీసుకొని వాళ్ళని ట్రైన్ చేశారు అనమాట. ఓకే, వాళ్ళని ట్రైన్ చేశారు. సో ఎక్కడెక్కడి నుంచి? ఓకే, సో ఇక్కడ హీ వాజ్ సెంట్ ఇన్ టు ఎగ్జైల్ అన్నాం కదా. ఎగ్జైల్ అంటే ఏంటంటే వాడిని ప్రొహిబిట్ చేశారు, బహిష్కరించారు, ప్రొహిబిట్ చేశారు 1831లో లిగీరియా నుంచి. ఓకే, సో ఆయన ప్రొహిబిట్ చేశారు, బయటకు తరివేశారు. తర్వాత ఆయన 2 more అండర్గ్రౌండ్ సొసైటీస్ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో లైక్ మైండెడ్ యంగ్ మెన్ ఫ్రమ్ పోలాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మన్ స్టేట్స్ నుండి వీళ్ళకి ఎవరైతే లైక్ మైండెడ్ ఈయనలాగే ఆలోచించే వాళ్ళందరినీ కూడా ఆయన యాడ్ చేసుకున్నాడు. మజినీ బిలీవ్డ్ దట్ గాడ్ హ్యాడ్ ఇంటెండెడ్ నేషన్స్ టు బి న్యాచురల్ లీడర్. సో భగవంతుడు ఈ యూరప్ని ఎట్లా చూడాలనుకుంటున్నాడంటే, ఆయన ఎట్లయితే న్యాచురల్గా ఫామ్ చేశాడు అంటే, న్యాచురల్ ఫార్మేషన్స్, నేషన్స్ అనేవి మన ఆర్టిఫిషియల్గా చేసినవి కాదు. సో అవి ఒక న్యాచురల్ యూనిట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మజినీ ఏమి నమ్మేవాడు అంటే, భగవంతుడు నేషన్స్ని ఒక న్యాచురల్ యూనిట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ కింద తయారు చేశాడు. సో కాబట్టి ఇటలీ అనేది ఒక ప్యాచ్ వర్క్లా ఉండకూడదు, స్మాల్ స్టేట్స్ అండ్ కింగ్డమ్స్. సో దీని అంతటిని కూడా సింగిల్ యూనిఫైడ్ రిపబ్లిక్ కింద చేయాలి, ఒక సింగిల్ యూనిట్ కింద చేయాలి. ఓకే, సో విత్ ఇన్ ఏ వైడర్ అలియన్స్ ఆఫ్ నేషన్స్. సో ఇక్కడ దీని యూనిఫైడ్ రిపబ్లిక్ విత్ వైడర్ అలియన్స్ ఆఫ్ నేషన్స్. ఏదైతే చిన్న మొక్కలన్నీ ఉన్నాయో ఇవన్నిటిని కూడా కలిపి సో ఒక యూనిఫైడ్ రిపబ్లిక్ అనేది తయారు చేయాలనుకున్నాడు ఈయన. సో దిస్ యూనిఫికేషన్ అలోన్ కుడ్ బీ ద బేసిక్ ఇటాలియన్ లిబర్టీ. ఎప్పుడైతే యూనిఫికేషన్ జరుగుతుందో అది జరిగినప్పుడే ఇటలీకి లిబర్టీ వచ్చినట్టుగా లెక్క అనేది ఈయన యొక్క నమ్మకం. ఫాలోయింగ్ ఈజ్ మోడల్. సో సీక్రెట్ సొసైటీస్ ఆర్ సెటప్ ఇన్ జర్మనీ. సో ఈయన ఎట్లాగైతే చేసాడో దాన్నే సేమ్ ఇట్లాగే జర్మనీని యూనిఫై చేయడానికి, ఫ్రాన్స్ని యూనిఫై చేయడానికి, స్విట్జర్లాండ్, పోలాండ్ అన్నిట్లో కూడా ఇలాగా మీకు సీక్రెట్ సొసైటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో మజినీస్ రిలెంట్లెస్ అపోజిషన్ టు మొనార్కీ అండ్ ఈజ్ విజన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్స్ ఫ్రైటెండ్ ద కన్జర్వేటివ్. సో ఎప్పుడైతే ఈ మజిన్ని మెల్లమెల్లగా ఈయన రిలెంట్లెస్గా ఆగకుండా నిరంతరం అపోజ్ చేస్తూనే ఉన్నాడు మొనార్కీని, డెమోక్రటిక్ రిపబ్లిక్సే కరెక్ట్ అని ఈయన యొక్క నమ్మకాన్ని మెల్లమెల్లగా అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసేసరికి సో కన్జర్వేటివ్స్కి భయం పుట్టింది. రిపబ్లిక్స్ ఫ్రైటెండ్ ద కన్జర్వేటివ్స్. సో మెటర్నిచ్ డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ ద మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ అవర్ సోషల్ ఆర్డర్. అది డ్యూక్ మెటర్నిచ్ ఉన్నాడు కదా, ఎవడైతే ఈ ట్రీటీ ఆఫ్ వియన్నా హోస్ట్ చేశాడో, సో వాడు ఏం చెప్పాడు, ఈ మజినీ అనేవాడు ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ అవర్ సోషల్ ఆర్డర్. మనం ఏదైతే ఇప్పుడు పెట్టి రన్ చేస్తున్నామో ఈ కన్జర్వేటివ్ ఆర్డరు, సో దీనికి అత్యంత డేంజరస్ ఎనిమీ ఎవరంటే గుజిప్పి మజినీ అంటాడు. సో అక్కడితో ఆలోచన అయింది. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ద ఏజ్ ఆఫ్ రెవల్యూషన్స్. ఇంకా ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఆల్రెడీ వేడి మొదలైంది కదా గుజిప్పి మజినీ ద్వారా. సో ఇంకా రెవల్యూషన్స్ మొదలవుతాయి. యాజ్ కన్జర్వేటిజం ట్రై టు కన్సాలిడేట్ దేర్ పవర్. సో ఈ కన్జర్వేటిజమ్స్ ఏం చేస్తున్నాయి, ఈ పవర్ అంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్నాయి. లిబరలిజం అండ్ నేషనలిజం కేమ్ టు బి ఇంక్రీజ్లీ. సో ఇంకా లిబరలిజం, ఇప్పుడు జనాలు పెరిగారు కదా, ఆలోచన పెరిగింది, ఇంకా రెవల్యూషన్స్ మొదలవుతాయి అనమాట. మెనీ రీజన్స్ ఆఫ్ యూరప్ సచ్ యాజ్ ఇటలీలో ఫస్ట్ కదా మజినీ కదా. సో ఇటలీ, జర్మన్ స్టేట్స్ అండ్ ద ప్రావిన్సెస్ ఆఫ్ అట్టోమన్ ఎంపైర్లో కూడా స్టార్ట్ అయ్యింది. ఐర్లాండ్, పోలాండ్ అన్ని చోట్ల కూడా ఈ రెవల్యూషన్స్ అనేవి లిబరలిజం అండ్ నేషనలిజం, సో రెవల్యూషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దీస్ రెవల్యూషన్స్ వర్ లెడ్ బై ద లిబరల్ నేషనలిస్ట్ బిలాంగింగ్ టు ద ఎడ్యుకేటెడ్. ఫస్ట్ ఎవరు ఉంటారంటే ఎక్కడైనా కూడా రెవల్యూషన్స్లో ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
వాళ్ళు వస్తారు ఫస్ట్, తర్వాత వాళ్ళ వెనకాల పీజెంట్స్ అందరూ వస్తారు. సో వీళ్ళంతా ఎవరెవరు ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆఫ్ ద ప్రొఫెసర్స్ కావచ్చు, స్కూల్ టీచర్స్ కావచ్చు, క్లర్క్స్ కావచ్చు, మెంబర్స్ ఆఫ్ ద కమర్షియల్ మిడిల్ క్లాసెస్ కావచ్చు. సో వీళ్ళందరూ వచ్చారన్నమాట. ఫస్ట్ అప్హీవల్ ఎప్పుడు జరిగిందంటే ఇన్ ద ఫ్రాన్స్ ఇన్ జూలై 1830లో జరిగింది. సో ద బార్బాన్ కింగ్స్ హూ హ్యాడ్ బీన్ రిస్టోర్డ్ టు పవర్ డ్యూరింగ్ ద కన్జర్వేటివ్ రియాక్షన్. సో ఎప్పుడైతే బార్బాన్ మళ్ళీ పవర్లోకి తీసుకొచ్చారు కదా 1815 తర్వాత, వర్ నౌ ఓవర్ థ్రోన్డ్ బై. సో లిబరల్ రెవల్యూషనరీస్ ఏం చేస్తారు, వాళ్ళు పక్కన పడేసి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ విత్ లూయిస్ ఫిలిప్ యాజ్ ఇట్స్ హెడ్. సో వీళ్ళు ఏం చేస్తారు, కాన్స్టిట్యూషనల్ మొనార్కీని పెడతారు, లూయిస్ ఫిలిప్ హెడ్ కింద పెడతారు. సో ఇక్కడ మెటర్నిచ్ ఒక ఇంపార్టెంట్ వర్డ్ మాట్లాడతాడు, ఇది చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు. సో ఇది చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. వెన్ ఫ్రాన్స్ సీజెస్, ఓకే, మెటర్నిచ్ వన్స్ రిమార్క్డ్ దట్ ఫ్రాన్స్ sneezes, మెటర్నిచ్ వన్స్ రిమార్క్ ద రెస్ట్ ఆఫ్ ద యూరోప్ క్యాచెస్ కోల్డ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే అర్థం, ఇప్పుడు మీరు మొత్తం హిస్టరీ చూస్తే 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ చూస్తే అన్నీ కూడా ఫ్రాన్స్లో మొదలవుతాయి, మొత్తం యూరోప్కి మిగతా అంతా అంటుకుంటాయి. సో ఫ్రాన్స్లోనే మీకు లిబరలిజం కానీ, ఫ్రాన్స్లోనే డెమోక్రటిక్ రిపబ్లిక్, ఫ్రాన్స్లోనే ప్రతిదీ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ, ఇవన్నీ కూడా ఫ్రాన్స్లో మొదలవుతే మిగతా పక్కన ఉన్న యూరోపియన్ కంట్రీస్కి స్ప్రెడ్ అవుతాయి. అలాగా ఈయన ఏమంటాడు, ఫ్రాన్స్కి కనుక ఫ్రాన్స్ కనుక తుమ్మితే మిగతా యూరోప్ మొత్తానికి జలుబు అంటుకుంటుంది అంటాడు మెటర్నిచ్. సో ఫ్రాన్స్ అనేది అంతలా ఇంపాక్ట్ చూపిస్తుంది, అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది యూరోప్ మొత్తాన్ని. సో జూలై రెవల్యూషన్ స్పార్క్డ్ అన్ అప్రైజింగ్ ఆఫ్ బ్రుసెల్స్ లెడ్ టు బెల్జియం బ్రేకింగ్ అవే ఫ్రమ్ ద యునైటెడ్ కింగ్డమ్. సో జూలై రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో మనకి ఫ్రాన్స్లో అది బ్రుసెల్స్ పాకింది, బ్రుసెల్స్ నుంచి బెల్జియం నుంచి యునైటెడ్ కింగ్డమ్, అండ్ సో ఇక్కడ నెదర్లాండ్స్ వరకు ఇది పాకింది. సో అలాగా ఎన్ ఈవెంట్ దట్ మొబిలైజ్డ్ నేషనలిస్ట్ ఫీలింగ్స్ అమాంగ్ ది ఎడ్యుకేటెడ్. సో ఇప్పుడు ఇంకో ఈవెంట్ మొదలైంది, ఏంటది, సో నేషనలిస్టిక్ ఫీలింగ్. సో నేషనలిస్ట్ ఫీలింగ్ అనే కొత్త రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ ఎలైట్ అక్రాస్ యూరోప్ వాజ్ ద గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఇంపార్టెంట్గా ఈ నేషనలిజం ద్వారా జరిగినటువంటి మొట్టమొదటి వార్ ఏంటంటే గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో గ్రీస్ అనేది ఒట్టమన్ ఎంపైర్లో ఉండేది 15th సెంచరీ నుంచి. 15th సెంచరీ అంటే చాలా వందల ఏళ్ళగా. సో ఒట్టమన్ ఎంపైర్లో గ్రీస్ అనేది ఒక పార్ట్. ద గ్రోత్ ఆఫ్ రెవల్యూషనరీ నేషనలిజం ఇన్ యూరప్ స్పార్క్డ్ ఆఫ్ ఎ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. సో ఏదైతే ఈ నేషనలిజం బాగా గ్రో అయిపోయిందో, రెవల్యూషనరీ నేషనలిజం, సో గ్రీక్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేశారు 1821లో. సో నేషనలిస్ట్ ఇన్ గ్రీస్ గాట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ గ్రీక్స్ లివింగ్ ఇన్ ద ఎగ్జైల్. సో ఎవరైతే ప్రొహిబిషన్లో అంటే ఆ గ్రీక్లో ఉండకుండా బయటికి బహిష్కరణకు గురయ్యి ఉంటారు కదా, వాళ్ళు బయట నుండి కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. అండ్ ఆల్సో ఫ్రమ్ మెనీ గ్రీక్స్కి ఓన్లీ గ్రీక్ పీపులే కాకుండా వేరే నేషనలిస్ట్ కూడా, మెనీ వెస్ట్ యూరోపియన్స్ హూ హ్యాడ్ సింపతీస్ ఫర్ ఏన్షియంట్ గ్రీక్ కల్చర్. సో గ్రీక్ కల్చర్ని ఎవరైతే ఇష్టపడతారో, సో పోయిట్స్ అండ్ ఆర్టిస్ట్ లార్డెడ్ గ్రీస్ యాజ్ ఎ క్రాడల్. సో మన యూరోపియన్ కల్చర్కి అదొక ఉయ్యాల, ఒక దట్ కైండ్ ఆఫ్ క్రాడల్ లాంటిది. సో ఇదంతా ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఓకే, సో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు టు సపోర్ట్ ఇట్స్ స్ట్రగుల్ ఎగ్నెస్ట్ ముస్లిం ఎంపైర్. సో ఒట్టమన్ అంటే ముస్లిం ఎంపైర్. సో ముస్లిం ఎంపైర్కి ఆపోజిట్గా ఫైట్ చేశారు. సో ద ఇంగ్లీష్ పొయిట్ లార్డ్ బైరాన్ ఆర్గనైజ్డ్ ఫండ్స్. ఇక్కడ కూడా ఇది ఇంపార్టెంట్, హూ ఆర్గనైజ్డ్ ఫండ్స్ ఫర్ గ్రీక్ రెవల్యూషన్ అంటే, సో ఇంగ్లీష్ పొయిట్ లార్డ్ బైరాన్ ఆర్గనైజ్డ్ ఫండ్స్ అండ్ లాటర్ వెంట్ టు ఫైట్ ఇన్ ద వార్ వేర్ హీ డైడ్ ఆఫ్ ఫీవర్. ఈయన 1824లో ఆ వార్లోనే చనిపోయాడు అనమాట, ఫీవర్ వచ్చి. ఫైనల్లీ ద ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటోపిల్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటోపిల్లో ఏం జరిగింది, సో గ్రీక్స్ అనేది ఒక ఇండిపెండెంట్ నేషన్గా రికగ్నైజ్ చేశారు. గ్రీస్ ఇండిపెండెన్స్ వచ్చింది. గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి సంబంధించింది ఈ ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటోపిల్ ఇన్ 1832. సింపుల్గా రైట్ ఎలాబరేట్లీ అబౌట్ ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటోపిల్ అంటే మొత్తం ఈ పారాగ్రాఫ్లో జరిగిందంతా కూడా. దీనికి ముందు కొంచెం అంటే మీరు ఏదైనా కూడా ఏదో అందులో ఉన్న అలా రాసేయడం కాదు, మీకు మొత్తం లెసన్ అర్థమైంది కదా, దాన్ని కొంచెం ఈ లిబరలిజం అంటే ఏంటి, లిబరల్ నేషనలిజం, రివల్యూషనరీస్ అంటే ఏంటి, సో అవి ఎందుకు స్టార్ట్ అయ్యాయి, దాని నుంచి గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి రావాలి. అందులో జరిగిన మొట్టమొదటి ఈవెంటే
ఈ గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎందుకు జరిగిందంటే 15th సెంచరీ నుంచి ఒట్టోమన్ ఎంపైర్లో ఉండిపోయింది. సో యాక్చువల్లీ గ్రీస్ కల్చర్ అనేది యూరోప్కి ఒక క్రాడల్ లాగా, సో క్రాడల్ ఆఫ్ యూరోపియన్ సివిలైజేషన్లో నమ్ముతారు. సో దీనికి చాలామంది సపోర్ట్ చేశారు. ఇలా ఒక అర్థవంతంగా మీరు రాస్తే బాగా మార్కులు పడతాయి. సో రొమాంటిక్ ఇమాజినేషన్ ఆఫ్ నేషనల్ ఫీలింగ్స్, ఇది నెక్స్ట్ లెక్చర్లో చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.